హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. టుడే వీడియోలో మనం జూన్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 2 వీడియో అయితే చూద్దాం. మొట్టమొదటిగా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ చూసినట్లయితే సంజీవ్ నందన్ సాహా ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బాడీ పిఎన్జిఆర్బి. మనకి ఎవరైతే సంజీవ్ నందన్ సహాయం ఉన్నారో పెట్రోల్ మరియు సహజవాయువు నియంత్రణ బోర్డు చైర్మన్గా అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ అనూప్ చంద్ర పాండే అపాయింటెడ్ యాజ్ ద ఎలక్షన్ కమిషనర్. అనూప్ చంద్ర పాండేను ఎన్నికల కమిషనర్గా అయితే నియమించడం జరిగింది. సో మీకు చాలాసార్లు అయితే చెప్పాను, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా. ప్రధాన ఎన్నికల కమిషనర్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మనకి మెయిన్ పర్సన్ వచ్చి ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు అయితే ఒకరు కాదు. చాలామంది కూడా రీసెంట్గా న్యూస్లో మనకి ఎన్నికల కమిషనర్గా అనూప్ చంద్ర పాండే నియమితులయ్యారు అనగా ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే అనూప్ చంద్ర పాండే అని చెప్పి ఆన్సర్ చెప్తూ ఉంటారు. ఓకే, యాక్చువల్గా మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చి మనకి సుశీల్ చంద్ర, ఇతను మనకి మెయిన్ పర్సన్. సో ఎలక్షన్ కమిషనర్స్ అనేవాళ్ళు ఇద్దరు లేదా ముగ్గురు కూడా ఉంటారు. సో మనకి ప్రజెంట్ చూసుకుంటే రాజీవ్ కుమార్ అలాగే రీసెంట్గా అపాయింట్ అయిన అనూప్ చంద్ర పాండే ఇద్దరు కూడా మనకి ఎలక్షన్ కమిషనర్గా అయితే ప్రజెంట్ ఉన్నారు. బట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రధాన ఎన్నికల కమిషనర్ మాత్రం సుశీల్ చంద్ర. సో ఈ విషయంలో అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందలార్కర్ అజ్యూమ్స్ చార్జ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఫర్ నేవల్ ఆపరేషన్. వైస్ అడ్మిరల్ రాజేష్ పెందలార్కర్ వచ్చి డీజీ నేవల్ ఆపరేషన్కి అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గివ్స్ నాట్ టు రీఅపాయింట్ ద చంద్రశేఖర్ ఘోష్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ బంధన్ బ్యాంక్. బంధన్ బ్యాంక్ సంబంధించి ఎండి అండ్ సిఇఓ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చంద్రశేఖర్ ఘోష్ని అయితే తిరిగి నియమించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే అనుమతి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్స్ ద రీఅపాయింట్మెంట్ ఆఫ్ జీసీ చతుర్వేది యాజ్ ద పార్ట్ టైమ్ చైర్మన్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి పార్ట్ టైం చైర్మన్గా జీసీ చతుర్వేదిని తిరిగి నియమించడానికి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలపడం అయితే జరిగింది. నెక్స్ట్ సెంటర్ ఎక్స్టెండెడ్ ద ఎల్ఐసి చైర్మన్ ఎంఆర్ కుమార్ టర్మ్ టిల్ మార్చ్ 2022. మనకి కేంద్ర ప్రభుత్వం వచ్చి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అయిన ఎంఆర్ కుమార్ యొక్క పదవీ కాలాన్ని మార్చ్ 2022 దాకా కూడా పొడిగించింది. సో మార్చ్ 2022 దాకా కూడా ఎల్ఐసి చైర్మన్గా అయితే ఎంఆర్ కుమార్ కొనసాగనున్నారు. మహేష్ కుమార్ జైన్ గెట్స్ ద 2-year ఎక్స్టెన్షన్ యాజ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా 2 ఏళ్ల పాటు మహేష్ కుమార్ జైన్ పదవీ కాలాన్ని అయితే పొడిగించడం జరిగింది. సో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ప్రస్తుతం చూసుకుంటే శక్తికాంత్ దాస్ 25వ గవర్నర్ ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 4 డిప్యూటీ గవర్నర్స్ అయితే ఉంటారు. ఆ 4 ప్రజెంట్ ఎవరున్నారు అంటే టి రవిశంకర్, ఎం రాజేశ్వరరావు, మహేష్ కుమార్ జైన్, మైకేల్ దిబాత్రా పాత్ర. సో ప్రస్తుతం మనకి మహేష్ కుమార్ జైన్ పదవీ కాలాన్ని అయితే 2 ఏళ్ల పాటు పొడిగించడం అయితే జరిగింది. ఫేస్బుక్ నేమ్స్ ద స్ఫూర్తి ప్రియా యాజ్ ద గ్రీవియన్స్ ఆఫీసర్ ఫర్ ఇండియా. ఫేస్బుక్ గ్రీవియన్స్ ఆఫీసర్ ఫర్ ఇండియాగా స్ఫూర్తి ప్రియాని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ తేల్స్ అపాయింటెడ్ ఆశీష్ షరాఫ్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ కంట్రీ డైరెక్టర్ ఫర్ ఇండియా. భారతదేశానికి సంబంధించి ఉపాధ్యక్షునిగా మరియు కంట్రీ డైరెక్టర్గా ఆశీష్ షరాఫ్ను అయితే తేల్స్ కంపెనీ నియమించడం జరిగింది. నెక్స్ట్ దెబ్బి కెవిట్ అపాయింటెడ్ యాజ్ ద ఫుట్బాల్ అసోసియేషన్ ఫస్ట్ చైర్మన్. ఫుట్బాల్ అసోసియేషన్ యొక్క మొట్టమొదటి అధ్యక్షురాలిగా డెబ్బి హెవిట్ అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ ఫెరారీ అపాయింటెడ్ బెనోడోటో విజ్ఞా యాజ్ ద న్యూ కంపెనీ సీఈఓ. ఫెరారీ కంపెనీ వచ్చి బెనోడోటో విజ్ఞాను న్యూ కంపెనీ సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అయితే నియమించింది. ఇండియాస్ నాగరాజు అడిగా హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద ఏషియా ఓషినియా రిప్రజెంటేటివ్ ఎట్ ద రీసెంట్లీ కన్క్లూడెడ్ 2021 ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అల్ట్రా రన్నర్స్ ఐఏయు కాంగ్రెస్. ఇటీవల ముగిసిన 2021 ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అల్ట్రా రన్నర్స్ కాంగ్రెస్లో భారతదేశానికి చెందిన నాగరాజ్ అడిగా వచ్చి ఏషియా ఓషియానియా ప్రతినిధిగా అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ రెబాకా గ్రీన్స్పాన్ అపాయింటెడ్ యాజ్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ యుఎన్సిటిఏడికి సంబంధించి సెక్రటరీ జనరల్గా మనకి రెబాకా గ్రీన్స్పాన్ అయితే నియమితులయ్యారు. సో యుఎన్సిటిఏడి ఫుల్ ఫామ్ వచ్చి ఐక్యరాజ్య సమితి వాణిజ్య మరియు అభివృద్ధి సదస్సు, యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. దీని యొక్క సెక్రటరీ జనరల్గా అయితే రెబాకా గ్రీన్స్పాన్ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ బయోటెక్నాలజీ కంపెనీ మైల్యాబ్ అపాయింట్ అక్షయ్ కుమార్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్. బయోటెక్నాలజీ సంస్థ అయిన మైల్యాబ్ కంపెనీ వచ్చి బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ని బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ జింబాంబియన్ నావలిస్ట్ సిడ్సీ దంగరేంబా విన్స్ ద పెన్
ప్రైజ్ 2021. జింబాబ్వే నవల రచయిత అయిన సిట్సీ దంగరెంబా వచ్చి పెన్ ప్రింటర్ ప్రైజ్ 2021 అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇండియాస్ తిలోత్తమ షోమే విన్స్ ద బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఎట్ ద యూకే ఏషియన్ ఫిలిం ఫెస్టివల్. యూకే ఏషియా ఫిలిం ఫెస్టివల్లో భారత నటైన తిలోత్తమ షోమ్ వచ్చి ఉత్తమ నటుడు అవార్డును అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆర్ఎస్ సోది కన్ఫర్డ్ విత్ ద ఏషియా పసిఫిక్ ప్రొడక్టివిటీ ఛాంపియన్ అవార్డ్. ఏషియా పసిఫిక్ ఉత్పాదక ఛాంపియన్ అవార్డును ఆర్ఎస్ సోది గారికి అయితే ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ డీబీఎస్ టాప్స్ ద ఫోర్బ్స్ వరల్డ్ బెస్ట్ బ్యాంక్స్ లిస్ట్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం వరల్డ్ బెస్ట్ జాబితాలో మనకి డీబీఎస్ అయితే అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఓకే, వరల్డ్ బెస్ట్ బ్యాంక్ లిస్ట్లో మనకి ఇండియాలో ఏ బ్యాంక్ సెలెక్ట్ అయింది అంటే డీబీఎస్. 2021 పులిట్జర్ ప్రైజ్. ఓకే, ఈ పులిట్జర్ ప్రైజ్ అనేది డిఫరెంట్ కేటగిరీస్లో చాలా కేటగిరీస్లో అయితే ఇస్తారు. బట్ మనకి ఇంపార్టెంట్ చూసినట్లయితే పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో అయితే న్యూయార్క్ టైమ్స్, అలాగే ఫిక్షన్ కేటగిరీలో ద నైట్ వాచ్మెన్ బై లూయిస్ ఎడ్రిచ్ అయితే గెలుచుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఐఐటి రూర్కీ ప్రొఫెసర్ శైలేష్ గోవింద్ గన్పులే బ్యాగ్స్ ద ఎన్ఎస్జీ అవార్డ్ ఫర్ బ్లాస్ట్ రెసిస్టెంట్ హెల్మెట్. మనకి ఏదైతే ఐఐటి రూర్కీ ప్రొఫెసర్ శైలేష్ గోవింద్ గన్పులా ఉన్నారో బ్లాస్ట్ రెసిస్టెంట్ హెల్మెట్కు ఎన్ఎస్జీ అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. సో మనకి హెల్మెట్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా బైక్ పైన వెళ్ళేటప్పుడు, అటువంటి హెల్మెట్స్ ఏవైతే ఉంటాయో మనకి బ్లాస్ట్ రెసిస్టెంట్గా అయితే ఎన్ఎస్జీ అవార్డుని అయితే ఈ బ్లాస్ట్ రెసిస్టెంట్గా తయారు చేసిన హెల్మెట్కి ఏదైతే ఉందో వాటికి ఎన్ఎస్జీ అవార్డుని అయితే ఐఐటి ప్రొఫెసర్ శైలేష్ గోవింద్ గన్పులా అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఓమెన్ హ్యాస్ బీన్ నేమ్డ్ ద హోస్ట్ ఆఫ్ ద ఇనాగ్రల్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ హాకీ 5 వరల్డ్ కప్. ప్రారంభ అంతర్జాతీయ హాకీ సమాఖ్య నిర్వహించే హాకీ 5 ప్రపంచ కప్కు ఓమెన్ దేశం అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. సెహ్వాగ్ లాంచ్డ్ ద క్రికెట్ కోచింగ్ వెబ్సైట్ క్రిక్ గురు. ఓకే, సెహ్వాగ్ వచ్చి క్రికెటర్ సెహ్వాగ్ ఎవరైతే ఉన్నారో వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్ కోచింగ్ వెబ్సైట్ అయిన క్రిక్ గురు అనే వెబ్సైట్ని అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్రిస్ బ్రాడ్ టు బి ద మ్యాచ్ రిఫరీ ఫర్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి సంబంధించి క్రిస్ బ్రాడ్ వచ్చి మ్యాచ్ రిఫరీగా అయితే వ్యవహరించనున్నారు. నెక్స్ట్ సునీల్ ఛేత్రి సర్ప్రైసెస్ అర్జెంటీనా లయనల్ మెస్సీ అండ్ హీ బికమ్ ద సెకండ్ హైయెస్ట్ యాక్టివ్ ఇంటర్నేషనల్ గోల్ స్కోరర్ విత్ 74 స్ట్రైక్స్. మనకి అర్జెంటీనా ప్లేయర్ అయిన లయనల్ మెస్సీని అధిగమించి సెకండ్ ప్లేస్లోకి అయితే సునీల్ ఛేత్రి అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ భారత్ పే బికమ్ ద ఐసీసీ అఫీషియల్ పార్ట్నర్ టిల్ 2023. భారత్ పే కంపెనీ ఏదైతే ఉందో 2023 సంవత్సరం వరకు ఐసీసీ యొక్క అధికారిక పార్ట్నర్ భాగస్వామిగా అయితే కొనసాగనుంది. ఫ్రెంచ్ ఓపెన్. ఓకే, ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్లో భాగంగా మనకి పురుషుల ఏదైతే మెన్స్ సింగిల్స్ ఉందో దీంట్లో నోవాక్ జోకోవిచ్ అయితే విజయం సాధించడం జరిగింది. రన్నర్ ఎవరి మీద విజయం సాధించాడంటే స్టెఫానోస్ సిస్టిపాస్. నెక్స్ట్ పటియాలా టు హోస్ట్ ద ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ 4. మనకి ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ 4కు ఆతిథ్యం ఇస్తున్న నగరం ఏది అంటే భారతదేశంలో పటియాలా. నెక్స్ట్ హోమ్ ఇన్ ద వరల్డ్ బుక్ బై అమర్త్య సేన్ మెమోరియర్. ఈ హోమ్ ఇన్ ద వరల్డ్ పుస్తకం అనేది అమర్త్య సేన్ యొక్క జ్ఞాపకాలకు సంబంధించిన పుస్తకం. సో పుస్తక రచయిత ఎవరు అన్నా సరే మనం అమర్త్య సేన్ అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పంజాబ్ స్టేట్ టాప్స్ ద పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఇన్ ద స్కూల్ ఎడ్యుకేషన్. పాఠశాల విద్యలో పనితీరు గ్రేడింగ్ సూచికలో పంజాబ్ రాష్ట్రం అయితే అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2021 3 ఇండియన్ యూనివర్సిటీస్ సెక్యూర్డ్ పొజిషన్స్ ఇన్ ద టాప్ 100 లిస్ట్. మనకి టైమ్ హైయర్ ఎడ్యుకేషన్ ఏషియా విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2021లో 3 భారతీయ విశ్వవిద్యాలయాలు అయితే టాప్ 100 జాబితాలో స్థానాలు దక్కించుకోవడం జరిగింది. ఆ 3 ఏంటి అంటే ఐఎస్ఎస్సి బెంగళూరు, ఐఐటి రోపార్, ఐఐటి ఇండోర్. ఓకే, ఐఎస్ఎస్సి బెంగళూరు, ఐఐటి రోపార్ మరియు ఐఐటి ఇండోర్ వచ్చి టాప్ 100లో అయితే మనకి చోటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ద ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2021 ప్రకారం చూసుకుంటే ఐఐఎస్సి బెంగళూరు వచ్చి 37వ స్థానంలోను, ఐఐటి రోపార్ 55వ స్థానంలోను, ఐఐటి ఇండోర్ వచ్చి 78వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. ఓకే, ఏషియా విశ్వవిద్యాలయ ర్యాంకింగ్ 2021 ప్రకారం చూసుకుంటే ఐఐఎస్సి బెంగళూరు వచ్చి 37వ స్థానం, ఐఐటి రోపార్ 55, ఐఐటి ఇండోర్ అయితే 78వ స్థానంలో నిలిచాయి. స్టాప్స్ ద బిట్ కాయిన్ ఇన్వెస్ట్మెంట్ గెయిన్స్ ఇన్ 2020. 2020లో బిట్ కాయిన్ పెట్టుబడి లాభాల్లో యునైటెడ్ స్టేట్స్ అయితే అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ ఆక్లాండ్ టాప్స్ ద గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2021. గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2021లో ఆక్లాండ్ నగరం వచ్చి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ ఇండియా ర్యాంక్ 67th ఇన్ ద కర్సోరా గ్లోబల్ స్కిల్స్ రిపోర్ట్ 2021. మనకి కర్సోరా యొక్క గ్లోబల్ స్కిల్స్ రిపోర్ట్ 2021 ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ చూసుకున్నట్లయితే 67వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. దీంట్లో మనకి జాబితాలో స్విట్జర్లాండ్ అయితే టాప్ ప్లేస్లో నిలిచింది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ బెంగాలీ ఫిల్మ్ మేకర్ బుద్ధదేవ్ దాస్గుప్తా పాస్డ్ అవే. జాతీయ అవార్డు గ్రహీత బెంగాల్ చిత్ర నిర్మాత అయిన బుద్ధదేవ్ దాస్గుప్తా గారు అయితే చనిపోవడం జరిగింది.
ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ బాక్సర్ ఎన్ దింకో సింగ్ పాస్డ్ అవే. మనకి ఏషియా గేమ్స్ స్వర్ణ పథక విజేత అయిన బాక్సర్ ఎన్ దింకో సింగ్ గారు కూడా చనిపోవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఒలింపియన్ సూరత్ సింగ్ మాథూర్ పాస్డ్ అవే. ఒలింపియన్ అయిన సూరత్ సింగ్ మాథూర్ గారు కూడా రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ పద్మశ్రీ అవార్డ్ ఎమినెంట్ ఎన్విరాన్మెంటలిస్ట్ రాధామోహన్ పాస్డ్ అవే. పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ పర్యావరణవేత్త అయిన రాధామోహన్ గారు కూడా చనిపోవడం జరిగింది. నోటెడ్ కన్నడ పోయెట్ సిద్ధలింగయ్య పాస్డ్ అవే. ప్రముఖ కన్నడ కవి అయిన సిద్ధలింగయ్య గారు కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ మహావీర్ చక్ర రిసిప్టెంట్ బ్రిగేడర్ రఘుబీర్ సింగ్ పాస్డ్ అవే. ప్రముఖ మహావీర్ చక్ర అవార్డు గ్రహీత అయిన బ్రిగేడర్ రఘుబీర్ సింగ్ గారు కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ద కవచ్ పర్సనల్ లోన్ ఫర్ కోవిడ్-19 పేషెంట్. కోవిడ్-19 పేషెంట్స్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కవచ్ అనే పర్సనల్ లోన్ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఐడిబిఐ ఫస్ట్ బ్యాంక్ లాంచ్డ్ ద కస్టమర్ కోవిడ్ రిలీఫ్ గర్గర్ రేషన్ ప్రోగ్రామ్. ఐడిబిఐ ఫస్ట్ బ్యాంక్ వచ్చి కస్టమర్ కోవిడ్ ఉపశమనకు సంబంధించి గర్గర్ రేషన్ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో ఈ గర్గర్ రేషన్ పథకం కింద ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో మనకి ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఈ ఐడిబిఐ ఫస్ట్ బ్యాంక్లో పనిచేస్తున్న స్టాఫ్ అందరూ కూడా వాళ్ళకి వీలైనంత 1 day శాలరీ కానీ 1 month శాలరీ కానీ వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తారో ఆ వచ్చిన ఫండ్తో వాళ్ళకైతే హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మాల్దీవియన్ మినిస్టర్ అబ్దుల్లా షాహిద్ ఎలక్టెడ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ 76th యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ UNGA. మాల్దీవుల మంత్రి అయిన అబ్దుల్లా షాహిద్ వచ్చి 76వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి సంబంధించి అధ్యక్షునిగా అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్పోల్ లాంచ్డ్ ద ఐ ఫెమిలియా టు ఐడెంటిఫై ద మిస్సింగ్ పర్సన్. తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడం కోసం ఇంటర్పోల్ వచ్చి ఐ ఫెమిలియా అనే దాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఎల్ సాల్వడార్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు అడాప్ట్ ద బిట్ కాయిన్ యాజ్ ద లీగల్ టెండర్. ఎల్ సాల్వడార్ దేశం బిట్ కాయిన్ లీగల్ టెండర్గా స్వీకరించిన మొట్టమొదటి దేశంగా అయితే నిలవడం జరిగింది. అంటే మనకి లీగల్ టెండర్ అంటే మనం ఏదైతే కరెన్సీ నోట్స్ యూజ్ చేస్తున్నామో ఇండియాలో అది మనకి లీగల్ టెండర్ కదా, అలాగే లీగల్గా మనకి ఎల్ సాల్వడార్ కంట్రీలో బిట్ కాయిన్ అనే దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. రష్యా ఈజ్ బిల్డింగ్ ద ఫస్ట్ నేవల్ షిప్ దట్ విల్ బీ ఫుల్లీ ఎక్విప్డ్ విత్ స్టీల్ టెక్నాలజీ టు మేక్ ఇట్ హార్డ్ టు డిటెక్ట్. రష్యా మొట్టమొదటి నావికాదళ నౌకనైతే నిర్మించడం జరుగుతుంది. ఇది పూర్తిగా స్టీల్ టెక్నాలజీతో అయితే అమర్చబడడం జరిగింది. సో దీనివల్ల మనకి ఆ షిప్ని డిటెక్ట్ చేయడం అనేది అయితే కొంచెం కష్టంగా అయితే ఉంటుంది. సో ఎవరో మనకి వేరే వాళ్ళు శత్రు దేశాలు వాటిని డిటెక్ట్ చేయకుండా స్టీల్ టెక్నాలజీతో అయితే ఈ నావల్ షిప్ని అయితే రష్యా బిల్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇజ్రాయెల్ విల్ బికమ్ ద వరల్డ్ ఫస్ట్ మాస్క్ ఫ్రీ కంట్రీ ఫ్రమ్ June 15. జూన్ 15వ తారీఖు నుండి ఇజ్రాయెల్ దేశం ప్రపంచంలోని మొట్టమొదటి మాస్క్ రహిత దేశంగా, అంటే మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అక్కడ, June 15 నుండి అయితే ఇజ్రాయెల్ ఈ విధంగా వరల్డ్ ఫస్ట్ మాస్క్ ఫ్రీ కంట్రీగా అయితే నిలవనుంది. ఇండియా ఎలక్టెడ్ యాజ్ ద మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఫర్ 2022-24. 2022-24 సంవత్సరానికి సంబంధించి యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ సభ్య దేశంగా భారతదేశం అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ ఇండియా ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ క్లస్టర్ టు కమ్ అప్ ఎట్ గిఫ్ట్ సిటీ. గిఫ్ట్ సిటీలో భారతదేశం యొక్క మొట్టమొదటి అంతర్జాతీయ మ్యారిటైమ్ క్లస్టర్ అయితే ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ హ్యాస్ క్లైంబ్డ్ టు ద థర్డ్ స్పాట్ ఇన్ ఎనీమియా ముక్త్ భారత్ ఇండెక్స్ 2020-21. మధ్యప్రదేశ్ టాప్డ్ ద లిస్ట్ అండ్ ఒడిస్సా ఎట్ ద సెకండ్ ప్లేస్. రక్తహీనత ఎనీమియా ముక్త్ భారత్ సూచిక 2020-21లో హిమాచల్ ప్రదేశ్ 3వ స్థానంలో నిలిస్తే మనకి మధ్యప్రదేశ్ ప్రథమ స్థానంలోనూ ఒడిస్సా 2వ స్థానంలోనూ అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ హర్యానా సీఎం అనౌన్స్డ్ ద క్రియేటింగ్ ఆఫ్ ఆక్సివాన్ ఇన్ కర్నల్. సో ఆక్సివాన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 10 type ఆఫ్ ఫారెస్ట్. పంచావతి ట్రీస్ ఆఫ్ బెల్, ఆమ్లా, అశోక, బనియన్ ట్రీ అండ్ పీపాల్ వేర్ ప్లాంటెడ్. ఇట్ విల్ బి బిల్ట్ ఆన్ 80 acres ఏరియా. 80 acresలో మనకి ఈ 10 type ఆఫ్ ఫారెస్ట్ అనే వాటిని ఇక్కడ మెన్షన్ చేసిన ట్రీస్తో అయితే ప్లాంట్ చేయడం జరుగుతుంది. దీన్ని హర్యానా సీఎం అయితే అనౌన్స్ చేశారు. నెక్స్ట్ అస్సాం గెట్స్ ఇట్స్ 7th నేషనల్ పార్క్ విత్ దేహింగ్ పట్కాయ్. అస్సాం తన 7వ జాతీయ పార్క్ అయిన దేహింగ్ పట్కాయ్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో అస్సాం యొక్క 7th నేషనల్ పార్క్ పేరు వచ్చి ఈ దేహింగ్ పట్కాయ్. అలాగే గతంలో మనకి 6th నేషనల్ పార్క్ అయిన రిమోనాను కూడా అనౌన్స్ చేశారు. సో కోక్రజార్ డిస్ట్రిక్ట్లో ఈ రిమోనా వచ్చి మనకి అస్సాం 6th నేషనల్ పార్క్ అయితే ఈ దేహింగ్ పట్కాయ్ వచ్చి మనకి 7th నేషనల్ పార్క్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ చూసినట్లయితే వరల్డ్ వాషన్ డే వచ్చి 8th June అయితే జరుపుకుంటాం. 2021 యొక్క థీమ్ వచ్చి ద వాషన్ లైఫ్ అండ్ లైవ్హుడ్స్. అలాగే వరల్డ్ అక్రిడిటేషన్ డే, ఓకే, ప్రపంచ అక్రిడిటేషన్ దినోత్సవం వచ్చి 9th June జరుపుకుంటాం. 2021 యొక్క థీమ్ వచ్చి అక్రిడిటేషన్ సపోర్టింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDGs. నెక్స్ట్ వరల్డ్ డే అగైన్స్ట్ చైల్డ్ లేబర్, బాల కార్మికులకు సంబంధించి వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం 12th June అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి యాట్ నౌ అండ్ చైల్డ్ లేబర్.
నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే, అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవం వచ్చి 13 జూన్ 13 జూన్ అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి స్ట్రెంగ్త్ బియాండ్ ఆల్ ఆర్ట్స్. నెక్స్ట్ వరల్డ్ బ్లడ్ డోనర్ డే, ప్రపంచ రక్తదాన దినోత్సవం 14 జూన్ అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి గివ్ బ్లడ్ అండ్ కీప్ ద వరల్డ్ బీటింగ్. ఓకే, అలాగే హోస్ట్ కంట్రీ ఫర్ వరల్డ్ బ్లడ్ డోనర్ డే 2021 వచ్చి రోమ్, ఇటలీ. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. బ్లడ్ డోనర్ డే అయితే 14 జూన్ జరుపుకుంటాం. థీమ్ వచ్చి ఈ సంవత్సరానికి గివ్ బ్లడ్ అండ్ కీప్ ద వరల్డ్ బీటింగ్. సో దీనికి సంబంధించి ఈ సంవత్సరం హోస్ట్ కంట్రీ వచ్చి రోమ్, ఇటలీ. ఓకే, ఇది మనకి జూన్ 2nd వీక్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా డైరెక్ట్గా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.